నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. ఎవరి ఫ్యూచర్ నైనా ప్రిడిక్ట్ చేసే విషయాల్లో డెఫినెట్ గా యాజ్ అన్ ఆస్ట్రాలజర్ చెప్పండి, ఒక ఆస్ట్రాలజీని మీరు డెఫినెట్ గా దాన్ని చూసుకుంటారు. అలాగే న్యూమరాలజీని కూడా అప్లై చేస్తారు. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, మేము దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఒకసారి మీ ద్వారా, అంటే మీరు రెండిట్లోనూ ఉన్నారు కాబట్టి దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఒకసారి మీ ద్వారా. అంటే ఎప్పుడైనా సరే మాతృమూర్తిని మనం మర్చిపోలేము. సో మాతృమూర్తి అంటే కనుక అది ఖచ్చితంగా జ్యోతిష్యమే, ఆస్ట్రాలజీ. సో ఆ జ్యోతిష్యానికే నేను ప్రథమ స్థానం ఇవ్వటం అనేది ఉంటుంది. సో సంఖ్యాశాస్త్రానికి ఇవ్వరా అంటే దాని ఉపయోగం దానికి ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఆ తల్లి నుంచి కొట్టిన బిడ్డలే. అంటే మీరు సంఖ్యాశాస్త్రం తీసుకున్నప్పటికీ, తర్వాత అష్టసాముద్రికం తీసుకున్నప్పటికీ, తర్వాత ఇంకా ఏ రకంగా మీరు అంటే కొంతమంది మొక్కను చూసి చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకో రకంగా చెప్పేవాళ్ళు ఉంటారు. సో ఏదైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా బేస్ అనేప్పటికీ ఆ 9 గ్రహాలు బేస్తోనే మనం చెప్పాలి కదా. ఎగ్జాక్ట్. సో మనం సంఖ్యలు ఇచ్చినా అలాగే చెప్తాము. సో రేఖలన్నా కూడా వాళ్ళకి సంబంధించిన రేఖలు అన్నవే చెప్పడం అనేది ఉంటుంది కదా. సో ఎలా చూసినప్పటికీ కూడా మొదట స్థానం అనేది అయితే కనుక అది ఖచ్చితంగా జ్యోతిష్యానికే ఉంటుంది. రైట్. ఇక్కడ ఒక ప్రశ్న అండి. అస్ట్రాలజీ అంటే డెఫినెట్ గా వాళ్ళ గ్రహచారం, గోచారాన్ని కూడా రిలేట్ చేస్తూ కూడా అవి వాటి సంచారాన్ని బట్టి ప్రిడిక్షన్స్ అనేవి ఇస్తారు. ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ని కూడా దీన్ని బట్టి ఇస్తారు. ఒక నంబర్ 1 to 9 నంబర్స్ అనేది ఒకవేళ ఓన్లీ క్యారెక్టర్నే చెప్తే గనక ఈ న్యూమరాలజీ ఫ్యూచర్ని ఎలా ప్రిడిక్ట్ చేయగలదు అనేది నా ప్రశ్న. అలా అని కదా. అంటే ఇక్కడ మనకి కనుక కొన్ని అంటే అది యాదృచ్ఛికమా లేదంటే అందులో ఉండే కొంతవరకు గొప్పతనమా అనేది కనుక చూసినట్టయితే కనుక సంఖ్యాశాస్త్రంలోకి వచ్చేప్పటికి ఏంటంటే కనుక ఒక్కోసారి అంటే మన జీవితంలో అదే సంఖ్య ఎక్కువ శాతం పునరావృతం అవుతూ ఉండటం అనేది కూడా నేను ఎక్కువ మంది జాతకాల్లో గమనించడం అనేది. అంటే సపోజ్ ఇప్పుడు 2004లో మీకు ఉద్యోగం వచ్చింది అనుకోండి, అంటే 2-4 అనేప్పటికీ అక్కడ 6 అవుతుంది కదా. అలా 6 పరిభ్రమించేప్పుడల్లా కూడా మీకు ఉద్యోగంలో మార్పులు రావటం కానీ, కొంతవరకు ఏదైనా సరే ఒడిదుడుకులు కానీ ఏమైనా అవ్వచ్చు, నెగటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. అది ఆ సంఖ్య మీద ఎక్కువ ప్రభావం చూపించడం అనేది కూడా ఉంటుంది. అలాగే తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ సంఖ్యాశాస్త్రంలోకి వచ్చేప్పటికి మనం ఏదైతే ఇప్పుడు సరే 2004 అనేప్పుడు అక్కడ 2-4 వచ్చింది. తర్వాత మనం మళ్ళీ ఇంకో సంవత్సరానికి వెళ్ళినప్పుడు అది ఏమవుతుంది, 2022 అయింది అనుకోండి, 3 రోజులు అవుతున్నాయి. 3 రోజులు అవుతున్నాయి. సో ఈ 3 రోజులకి వచ్చే అంతర్దశ అంటే ఇప్పుడు అక్కడ అది నెగిటివ్ ఉంటుందా పాజిటివ్ ఉంటుంది. అక్కడ 2004లో పాజిటివ్ ఉంది అనుకోండి, ఇక్కడ 3 రోజులు కాబట్టి ఒకసారి పాజిటివ్ ఉండకపోవచ్చు. చాలా. సో అందుకని పూర్తిగా కొట్టేయలేము. కానీ ఇక్కడ జ్యోతిష్యంలో ఉండే గొప్పతనం ఏంటి, సంఖ్యాశాస్త్రంలో కొంతవరకు మనకి అసౌకర్యం అనుకోండి, అది ఏంటి అని కనుక అంటే కనుక జ్యోతిష్యంలో ఎలా మనకి చాలా యాక్యురసీ అనేది ఎక్కువగా తీసుకురావడానికి అయితే ఉంటుంది. సో ఏ రకమైన యాక్యురసీ అంటే కనుక ఒక నడిచే దశే కాదు. ఇప్పుడు సపోజ్ ఏదైతే మనం అనేక మంది జాతకాలు చూసాం అనుకోండి, సో మిమ్మల్ని చూడగానే ఈ అమ్మాయి మీద ఎక్కడో ఏదో చంద్రుడి యొక్క ప్రభావం ఉందే అనిపించాలి నాకు. అది మీ జాతకంలో చూసినప్పుడు టాలీ అవ్వాలి. సో ఆయన ముక్కు కొద్దిగా కోనదేరి ఉంది అనుకుందాం అవతల ఆయనది, సో ఈయన మీద ఎక్కడక్కడ కుజుడి ప్రభావం ఉండాలి. అంగశాస్త్రాన్ని బట్టి మీరు అంటే అంగశాస్త్రం కదా, ఈ జ్యోతిష్యం నుంచి వచ్చిన దాన్ని బట్టి మనం చెప్పే వాటిలో ఒకసారి యాక్యురసీ, వాళ్ళు ఇచ్చిన టైంలో ఒకసారి యాక్యురసీ ఉందా లేదా, దాన్ని దీన్ని మిళితం చేస్తారు. అదే నేను అంటున్నాను. సో అది మనం ఏమంటామంటే ఇప్పుడు వాళ్ళు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు మనకి, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు అది ఖచ్చితమా కాదా అన్నది వాళ్ళ ముఖ లక్షణాలు బట్టి కూడా మనం కొంతవరకు టాలీ చేసుకున్నాం అనుకుంటాం. అదే న్యూమరాలజీ అంటే మనం అలా టాలీ చేయడం, వాళ్ళు ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ బట్టి వెళ్ళిపోగలుగుతాం. సో అది కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఆ ఒక్క నెంబర్ని బట్టి బేస్ చేసుకుని సంపూర్ణంగా యథార్థంగా చెప్పాలి అంటే కనుక, అంటే ఇప్పుడు అదే ఒక జ్యోతిష్యం ఉందనుకోండి, మనం మనకి దగ్గరికి వచ్చే క్లయింట్స్కి అయితే చెప్పం, కానీ నిజంగా చెప్పాలి అంటే కనుక కనీసం అటు 3 తరాలు ఇటు 3 తరాలు ఈజీగా చెప్పేయచ్చు.
జ్యోతిషాన్ని బట్టి జ్యోతిషాన్ని బట్టి అయితే కనుక మీ అమ్మగారు ఇలా ఉండేవాళ్ళు, మీ నాన్నగారు ఇలా ఉండేవాళ్ళు, మీ నాన్నగారు తాతగారు ఇలా ఉండేవాళ్ళు, అవన్నీ కూడా యాక్యురసీగా తీసుకురావచ్చు. మరి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డేట్ ఆఫ్ బర్త్ అంటే అవి నంబర్స్ ని లేకుండా బట్టి కూడా నేను అనేది న్యూమరాలజీలో ఒకవేళ ఇలా చెప్పాలి అనుకుంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నంబర్స్ ని బట్టి కూడా అట్లా చెప్పలేమా మీ అమ్మగారు ఇలాగా అంటే నేనంటే ఇప్పుడు ఆ నంబర్లు తీసుకోకుండా కూడా చెప్పొచ్చు అంటున్నాను నేను. నంబర్స్ తీసుకో జ్యోతిష్యంలోకి వచ్చేప్పటికి వాళ్ళు నాకు ఏ వివరాలు ఇవ్వక్కర్లేదు కదా. అంటే అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి అంతే. ఇక్కడ నెంబర్ బట్టి ఇప్పుడు ఆస్ట్రాలజీ ప్రకారం మామూలుగా న్యూమరాలజీ ప్రకారముగా ఆయన పలానా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు సంవత్సరం ఇదే అని చెప్పి, సో ఆ సంవత్సరం బట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఇలా ఉంటారేమో అంటాం కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు అంతా నిర్ధారించడం. అంటే ఇక్కడ అదే జ్యోతిష్యంలోకి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు ఉంది, సో వాళ్ళ నాన్నగారు పోయారు అనుకుందాం, వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు తద్దినాలు సరిగ్గా జరుగుతున్నాయి లేదా అనేది మనం చెప్పొచ్చు జ్యోతిష్యంలో. అక్కడ న్యూమరాలజీలో ఎలా చెప్తారు, చెప్పలేరు. సో ఇక్కడ ఏదైతే దశ ఉందో దశని బట్టి మనం అంచనా వేసి మీ నాన్నగారికి మీరేం కరెక్ట్ గా చేయట్లేదు అని మనం ఈజీగా చెప్పేయచ్చు. న్యూమరాలజీని బట్టి అది పట్టుకోవడం కష్టం ఉంటుంది. సో అందుకని ఎలా చూసినప్పటికీ కూడా మొదటి స్థానం అయితే కనుక ఖచ్చితంగా జ్యోతిష్యమే ఇస్తాం. కానీ న్యూమరాలజీ మరి ఎందుకు అనొచ్చు. ఇక్కడ న్యూమరాలజీ ఎందుకంటే వాళ్ళకేం బర్త్ వివరాలు అవి సరిగ్గా తెలియనప్పుడు కొంతవరకు ఇది నాకు ఉపయుక్తంగా ఉంటుంది. సంఖ్యాశాస్త్రం ఫాలో అవటం అనేది కొంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది. సో అలాంటి ఏదైనప్పటికీ కూడా మనకి రెండో ఆప్షన్, వాళ్ళ దగ్గర జన్మ వివరాలు సరిగ్గా లేవనుకోండి, చేతి రేఖలు. కానీ నాకు చూసినంత వరకు అంటే చేతి రేఖలు నేను ఎందుకు నేర్చుకోలేదు అంటే కనుక ఇక్కడ మళ్ళీ 3 తీసుకొస్తాను నేను. అంటే ఒరిజినల్ జ్యోతిష్యము, తర్వాత సంఖ్యాశాస్త్రము, తర్వాత హస్త సాముద్రికము. ఈ 3 పోలిస్తే మటుకు తర్వాత స్థానం అయితే కనుక నేను తప్పకుండా సంఖ్యాశాస్త్రానికే ఇస్తాను. సో ఈ చేతి రేఖలకు వచ్చేప్పటికి ఏంటంటే ఒక పాస్ట్ అంటే జరిగిపోయింది ఏదైనా కానీ కొంతవరకు ఈజీగా చెప్పచ్చు, తెలుస్తుందండి, కొద్దిగా తెలుస్తుంది. కానీ తర్వాత వచ్చి అంచనా వేయటం అనేది కొద్దిగా కష్టం ఉంటుంది. బాగా అనుభవం ఎక్కువ ఉండాలి. తర్వాత అంత కష్టం పడినా కానీ ఒక్కోసారి చెప్పలేం, ఫెయిల్ చేస్తుంటాయి. ఎందుకు ఉంటాయి అంటే కనుక సాధారణంగా జనరల్ రేఖలు ఏవైతే ఉంటాయో పెద్దగా మారవు. కానీ ఈ కట్స్ అనేవి కరెక్ట్ గా తర్వాత ఎక్కడ వస్తాయి అనేది అంచనా వేయలేం. ఒకసారి మనం ఈ వీనస్ మౌంట్ మీద వస్తుందా, ఆ తర్వాత లేదా మూన్ మౌంట్ మీద వస్తుందా అనేది, ఈ కట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అనేది కరెక్ట్ గా అంచనా వేయలేం. సో ఈ ర్యాక్ ఎంత పొడుగుంది, దాని మధ్యలో ఇన్ని కట్స్ ఉన్నాయి కాబట్టి యావరేజ్ గా నీకు 44 ఏట్లో గండం ఉందనో ఇలా చెప్తాం. కానీ అవన్నీ ఒక అంచనాతో కూడినవి. సో అంచనా అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ మెథడ్ కాదు. సో ఏదైనా సరే ఖచ్చితమైన మెథడ్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం చెప్పినప్పుడే ఎక్కువ మనకి ప్రజలు నమ్ముతారు. ఈ శాస్త్రం కూడా కొనసాగించబడుతుంది. తప్పకుండా. ఆస్ట్రాలజీలో మీకు ఎన్నేళ్ల అనుభవం ఉందండి? అంటే ఆస్ట్రాలజీ అంటే ఇంచుమించుగా నేను 2001లో వచ్చాను. దాన్ని ప్రొఫెషన్ గా మార్చుకున్నది అయితే కనుక 2003లో మార్చుకున్నాను. 2003, 20 ఏళ్ళు దాటింది మీ ఎక్స్పీరియన్స్. అది అప్పుడే యాక్చువల్ గా చెప్పాలంటే కనుక ఇవాళ రోజుల్లో అయితే కృష్ణమూర్తి పద్ధతి అనేది ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నారు. నేను నేర్చుకుంటున్న టైంలో అయితే నాకు పెద్దగా దానికి మార్గనిర్దేశకం చేసిన వాళ్ళు అయితే కనుక చాలా తక్కువ. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో అప్పటికి ఇంకా సాంప్రదాయబద్ధమైన జ్యోతిష్యమే నడుస్తుంది తప్ప కృష్ణమూర్తి పద్ధతి అనేది నడవట్లేదు. అప్పుడే మొదటి నుంచి మీరు కేపీని ఫాలో చేస్తున్నారా? నేర్చుకోవటమే కృష్ణమూర్తి పద్ధతి నేర్చుకుంటూ. ఎందుకు అలాగా కృష్ణమూర్తి పద్ధతిని ఎందుకు అవలంబించారు? అంటే ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే కనుక ఏదైతే మన యొక్క పూర్వ గ్రంథాలు కనుక పరిశీలించినట్టయితే కనుక ఏమంటే ఉత్తర కాలామృతం అని, మాధవీయం అని ఇలా బోలెడు పుస్తకాలు ఉన్నాయి. సో ఆ పుస్తకాల్లో వాడిన నాలెడ్జ్ నాకు ఎక్కల. అంటే ఇప్పుడు మేము జర్నలిజం కోర్స్ నుంచి రావటం వల్ల ఏంటంటే వాడు నేర్పే పద్ధతి ఏది ఉన్నా కూడా మనం రాసే పద్ధతి వేరే ఉంటుంది. సో అక్కడ మనం చదువుకునే పద్ధతి ఏది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాట్లాడే పద్ధతి కానీ మనం గుర్తించే పద్ధతి కానీ ఒకటి ఉంటుంది. వాడేమంటాడు పాత పుస్తకాల్లో మీకు ఏదైనా సరే సప్తమ అష్టమ గ్రహాలు గనక పరివర్తన చెందితే గనక అనేక మంది అమ్మాయిలతో రమిస్తారు అని ఉంటుంది. సో అంత గ్రాంధిక భాష ఉంటుంది. సో ఆ గ్రహం ఈ గ్రహం వాళ్ళిద్దరూ అలా మారితే రమిస్తారా, అది పరిశోధన. సో అలా పరిశోధన చేసుకుంటూ వచ్చినప్పుడు అవి ఓకే, దాన్ని సారం తీసుకోవాలి కానీ దాంట్లో పూర్తిగా వెళ్ళడానికి ఉపయుక్తంగా ఉండదు. అది కేపీ కృష్ణమూర్తి పద్ధతిలో అయితే అది ఎప్పుడు నిజమవుతుంది అనేది నాకు కొద్దిగా అంటే నక్షత్రాల ప్రకారం వెళ్తాం కాబట్టి మనకి నక్షత్రాలు దగ్గర అని చెప్పుకుంటాం. సో నక్షత్రాల ప్రకారమే మనం రాళ్ళు పెట్టించిన ఇంకోటి కూడా ఒక సంప్రదాయం రావటం. ఎప్పుడు చెప్తాను, నిద్రపోయినా చెబుతాను, మేలుకున్నా చెబుతాను. సో గజకేసరి యోగాలు అనండి, ఇంకో యోగం అనండి, ఇంకో యోగం అనండి, మీరు ఎన్ని యోగాలు ఉన్నా కానీ ఒక్కోసారి అవయోగం అవ్వచ్చు.
ఒకవేళ ఏ యోగము లేకపోయినా కూడా యోగం పట్టొచ్చు. అది ఎలా అంటే అది ఖచ్చితంగా కృష్ణమూర్తి పద్ధతి. బ్యూటిఫుల్. అయితే ఇంకొకసారి ఎప్పుడైనా ఏమిటి కృష్ణమూర్తి పద్ధతి అనేది ఒకసారి మీరు వివరించండి. తప్పకుండా. ఎంతో కొంత ఉపయుక్తం అవుతుంది ప్రజలకి, ఎందుకంటే అక్యురసీ మ్యాటర్స్ ఇక్కడ. రైట్. రైట్ సార్, Okay, చాలా thank you. అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. Thank you, నమస్కారం.